ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు తన తండ్రితో కలిసి జీవించేవాడు. వాళ్ళు పేద రైతులు. పొలం ఎండిపోయుండేది. జీవితం చాలా కష్టంగా సాగేది. ఒకరోజు రాము తన తండ్రినడిగాడు, నాన్నా, మనం ఇంత కష్టపడుతున్నాం, కాని ఫలితమెందుకు కనిపించడం లేదు? అప్పుడతని తండ్రి నవ్వుటూ చెప్పాడు, రామూ, కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఆలస్యమైనా ఫలితం తప్పకుండా వస్తుంది. ఆ మాటలు రామూకు ఎంతో ధైర్యమిచ్చాయి. ఆ రోజునుండి అతను కూడా తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ పొలానికి వెళ్ళి మొక్కలకు నీళ్లు పోసేవాడు. కష్టపడి పనిచేసేవాడు. రోజులు గడిచాయి. రాము మరియు అతని తండ్రి కలిసి కష్టపడ్డారు. మెల్లగా ఎండిపోయిన పొలం పచ్చగా మారడం ప్రారంభించింది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. కొద్దిసేపటికి భారీ వర్షం పడింది. ఆ వర్షంతో పొలం పచ్చగా మారిపోయింది. పంటలు ఆరోగ్యంగా పెరిగాయి. వాళ్ల కష్టం ఫలించింది. చివరికి పంట బాగా పండింది. రాము ఆనందంతో తన తండ్రిని చూసి అన్నాడు, నాన్నా, మీరు చెప్పింది నిజమే. తండ్రి గర్వంగా నవ్వాడు. కష్టపడితే విజయం మనదే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.